హలో అండి. ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీరగ్రమ హాస్పిటల్స్, పత్తిపాడు. తల్లిపాలు పెరగడానికి ఏం చెయ్యాలి? డెలివరీ అయిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బేబీకి ఫీడింగ్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేయాలి. డే టైంలో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి, నైట్ టైంలో 3 to 4 అవర్స్కి ఒకసారి బేబీకి ఫీడింగ్ అన్నది ఇవ్వాలి. ఫీడింగ్ ఇస్తున్నప్పుడు మదర్కి బేబీకి డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అట్లీస్ట్ ఒక 20 minutes ఉంటే మదర్కి ఆక్సిటోసిన్ అన్నది రిలీజ్ అయ్యి మిల్క్ ఇంజెక్షన్ బెటర్గా ఉంటుంది. ఫీడింగ్ తీసుకుంటున్నప్పుడు బేబీ మదర్ యొక్క బ్రెస్ట్ని సరిగ్గా హోల్డ్ చేస్తున్నారా లేదా, అంటే లాచింగ్ అన్నది సరిగ్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఫీడింగ్ అన్నది బోత్ సైడ్స్ బ్రెస్ట్ నుంచి ఆల్టర్నేట్గా ఇవ్వాలి. బ్రెస్ట్ ఎప్పుడు సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కూడా బ్రెస్ట్ హార్డ్గా ఉంది అంటే ఐదర్ మాన్యువల్గా కానీ బ్రెస్ట్ పంప్ యూస్ చేసి కానీ మిల్క్ అన్నది ఎక్స్ప్రెస్ చేసేయాలి. మదర్స్ ఎప్పుడు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా టెన్షన్ ఫ్రీ అట్మాస్ఫియర్లో ఉండాలి. ఎడిక్వేట్ స్లీప్ అన్నది ఉందా లేదా చూసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవాలి. ఫ్లూయిడ్ ఇంటేక్ అన్నది రోజుకి అట్లీస్ట్ 3 to 4 liters వరకు ఉండాలి. మన ఇంట్లో రొటీన్గా దొరికేవి అల్లం, వెల్లుల్లి, మెంతులు, సోంపు ఇవి డైట్లో ఇంక్లూడ్ చేయాలి. వీటితో పాటు మీ గైనకాలజిస్ట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఐదర్ కాల్షియం, ఐరన్, వైటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇంకా గెలాక్టోబాగ్స్ అంటే హెర్బల్ సప్లిమెంట్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సప్లిమెంట్స్ అన్ని తీసుకుంటా ఈ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా ఇంకా మీ మిల్క్ సప్లై తక్కువగా ఉంది అనుకుంటే ఏమీ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే ఎవ్రీ మదర్ ఈజ్ స్పెషల్ అండ్ మీరు హ్యాపీగా ఉంటేనే మీరు ఒక హ్యాపీ చైల్డ్ రైజ్ చేయగలరు. సో స్టే హ్యాపీ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.